అలా అందరికీ ఈరోజు త్రయోదశి వ్రతం గురించి చెప్పుకుందాం. లోపల ఉన్న దాన్ని శక్తిని లోపల ఆనిగించుకుంటే మనకి ఏకాదశి వ్రతం అని నిన్న చెప్పుకున్నాం కదా. అలాగా చెప్పుకున్నప్పుడు మనకి ఎప్పుడైనా ఏకాదశి వ్రతం చేస్తే విష్ణు పదం వస్తుందని చెప్తారు. దాని యథార్థం ఏంటంటే లోపల ఉన్న జీవుడు శివుడు ఒక చోట చేరినప్పుడు మనం అలా నిలబెట్టుకున్నప్పుడు విష్ణు పదమే వస్తుంది. ఈరోజు ప్రదోష కాలంలో త్రయోదశి వస్తుంది. త్రయోదశి అంటే మన లోపల ఉన్న గుణాలు సత్వం, రజస్సు, తమస్సు ఈ గుణాలు బయటికి వ్యాపించి మన శక్తి నశించిపోతుంది. అలా నశింపలేకుండా లోపలే ఈ సత్వ, రజస్, తమో గుణాలను మన జీవుడైన శివునితో ఐక్యం చేసి ఏకమై ఉంచుటయే త్రయోదశి వ్రతం యొక్క అర్థం. ఇది యథార్థం శివానంద పరమహంస చెప్పారు. ఇలాంటివి కొన్ని మళ్ళా విని